ఇంకొకటి ఉందరా, ఇది నీ పర్సనల్ విషయాలరా, ఈ చిన్న చిన్న నీ పర్సనల్ విషయాలు. చెప్పే కదా చాలా మంది బిగ్ బాస్ ప్రతి సీజన్ కి జనాలను మెప్పించిన పీపుల్ విన్నర్ ఒకరైతే బిగ్ బాస్ విన్నర్ మరొకరు అవుతారు. గత సీజన్లను పక్కన పెడితే ఈ సీజన్ లో మాత్రం పీపుల్ విన్నర్, రియల్ విన్నర్, ఆటగాడు, పోటుగాడు, ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్రౌండర్ అంటే ఇమ్మాన్యుయల్ ఒక్కడే. కళ్యాణ్ పడాల విన్నర్ అయినా, తనుజ రన్నర్ అయినా కూడా వాళ్ళిద్దరి కంటే కూడా బాగా ఆడింది మాత్రం ఇమ్మాన్యుయల్. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన కాబోయే భార్య కోసం ఎంతో తప్పించాడు ఇమ్మాన్యుయల్. ఫ్యామిలీ వీక్లో ఖచ్చితంగా తన కోసం తన ప్రేయసి వస్తుందని ఆశపడ్డాడు, కానీ ఆమె రాలేదు. చివరికి ఫినాలే రోజైనా తన కోసం వస్తుందని అనుకున్నాడు, కానీ అప్పుడు కూడా ఆమె రాలేదు. తన కోసం తన తల్లి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి గురించే అడిగాడు ఇమ్మాన్యుయల్. ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణ్ లేకపోయినా, తనుజ లేకపోయినా, అంతెందుకు మూడో స్థానంలో నిలిచిన డిమాండ్ పవన్ లేకపోయినా, చివరికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున లేకపోయినా ఊడేది లేదు, పీకేది లేదు. కానీ ఇమ్మాన్యుయల్ లేకపోతే అసలు సీజన్ 9 అనేదే లేదు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఇమ్మాన్యుయల్. హౌజ్లోకి అడుగు పెట్టింది మొదలు 105వ రోజున ఆ హౌజ్లో లైట్లు ఆర్పే వరకు కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు ఇమ్మాన్యుయల్. అలాంటి విన్నర్ మెటీరియల్ని అత్యంత దారుణంగా 4వ స్థానంలో ఎలిమినేట్ చేసి అవమానకరంగా హౌజ్ నుంచి బయటకు పంపించారు. అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలవకపోయినా జనం హృదయాలను గెలుచుకున్నాడు ఇమ్మాన్యుయల్. జనం హృదయాలతో పాటు ఓ డాక్టర్ పాప హృదయాన్ని కూడా కొల్లగొట్టాడు ఇమ్మాన్యుయల్. హౌస్లో ఉన్నప్పుడు ఆమె కోసమే పరితపించి పోయిన ఇమ్మాన్యుయల్ తొలిసారి ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ ఇద్దరు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. హైదరాబాద్లో త్రిబులియా మాల్లో తన ప్రేయస్తో కలిసి ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాబోయే భార్య గురించి భావోద్వేగమైన పోస్టు పెట్టాడు ఇమ్మాన్యుయల్. అయితే ఈ ఫోటోలో ఇమ్ముకు కాబోయే భార్య రుచి ముఖం కనిపించకుండా సిగ్గుతో దాచుకుంది. ఆమె డాక్టర్ చదువుతుండడం విశేషం కాగా ఆమె ముద్దుగా వేస్ట్ అని పిలుస్తాడు ఇమ్మాన్యుయల్. ఆమెపై చదువుల కోసం యుఎస్ వెళ్లాల్సి ఉండగా కేవలం ఇమ్మాన్యుయల్ కోసం ఇక్కడే ఉండిపోయింది ఈ డాక్టర్ పాప. తన కోసం తన కెరీర్ని త్యాగం చేసిన కాబోయే భార్య గురించి ఇమ్మాన్యుయల్ ఏమన్నాడంటే, థ్యాంక్ యూ వేస్ట్ అమ్మ రుచి, నా లైఫ్లోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు. నాకు తెలుసు నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, కానీ కొత్త ఏడాది నుంచి మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి నిన్ను ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నా. నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి నువ్వు. నిన్ను ఎవరూ రీప్లేస్ చేయలేరు నా లైఫ్లో. ఎంతో సపోర్ట్ చేస్తున్న నా సపోర్టింగ్ సిస్టమ్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి ఫెలో. లవ్ యూ సో మచ్, హ్యాపీ న్యూ ఇయర్ వేస్ట్ అమ్మ, నా ప్రపంచం నువ్వే అంటూ కొత్త ఏడాదిలో కాబోయే భార్యతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఆమెపై ఉన్న ఎనలేని ప్రేమని ఈ పోస్ట్ ద్వారా షేర్ చేశాడు ఇమ్మాన్యుయల్. ఇదిలా ఉండగా బిగ్ బాస్ టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఇమ్మాన్యుయల్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ తనకు లక్షలాది మంది ప్రేమని ఇచ్చిందని, ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తించుకుంటానని అన్నాడు. ఈ షోలో నటన అన్న భావన తప్పని, ఇక్కడ నిజస్వరూపమే బయటపడుతుందని వివరించాడు. సంజనాతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించిన ఇమ్మాన్యుయల్ విజేత కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ ఇమ్మాన్యుయల్ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా తనదైన కామెడీ, టైమింగ్, సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న ఇమ్మాన్యుయల్ ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీతో పాటు ఎమోషనల్ పండించగల నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇటీవల బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. బిగ్ బాస్లో మొదటి నుంచే తన నిజాయితీ, సింప్లిసిటీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇతర కంటెస్టెంట్స్ పోలిస్తే తాను భిన్నంగా ఉండే ప్రయత్నం చేస్తూ గొడవలకు దూరంగా తన ఆటను కొనసాగించాడు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనైన అదే తన బలమని నిరూపించాడు. వారాల తరబడి సాగిన ఈ ప్రయాణంలో అనేక టాస్కులు, ఒత్తిడిలు ఎదుర్కొంటూ చివరికి టాప్ 4 ఫైనలిస్ట్గా నిలవడం ఆయనకు లభించిన పెద్ద గుర్తింపు అని చెప్పొచ్చు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజాగా మీడియాతో మాట్లాడిన ఇమ్మాన్యుయల్ తన అనుభవాన్ని ఎంతో భావోద్వేగంగా పంచుకున్నాడు. బిగ్ బాస్ నాకు చాలా ఇచ్చింది, లక్షలాది మంది ప్రేక్షకుల ప్రేమను అందించింది. ఈ ప్రయాణాన్ని నేను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. బిగ్ బాస్ అంటే నటన అని చాలామంది అనుకుంటారని, కానీ గంటల తరబడి, రోజులు, వారాలు నడిపించడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ షోలో ప్రతి ఒక్కరూ తమ నిజస్వరూపంలోనే బయటపడతారని చెప్పారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఇమ్మాన్యుయల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా విజనరీ హౌస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.
బిగ్ బాస్ హౌస్ లో తనతో పాటు పాల్గొన్న కంటెస్టెంట్స్ తో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అందరితో ఉన్న అనుభవాలు తనకు ఎంతో విలువైనవని అన్నారు. ముఖ్యంగా సంజనతో ఏర్పడిన ప్రత్యేక బంధాన్ని ప్రస్తావిస్తూ ఆ అనుబంధం జీవితాంతం తనతోనే ఉంటుందని చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇమ్మాన్యుయల్ విన్నర్ కాలేదన్న అసంతృప్తి తనకు ఏమాత్రం లేదని స్పష్టంగా చెప్పాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న అనేక విలువైన విషయాలను తన వ్యక్తిగత జీవితంలో కెరీర్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పిన ఇమ్మాన్యుయల్ బయటకు వచ్చాక ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అదే మాటను నిజం చేసేలా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో ఓ ఫోటో పోస్ట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఫోటోలో తనతో కలిసి ఉన్న అమ్మాయి తన ప్రియులనేనన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆమె పేరు రుచి అని మాత్రమే ఇన్స్టాలో కనిపిస్తుండగా పూర్తి వివరాలను మాత్రం బయట పెట్టలేదు. ఇమ్మాన్యుయల్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడనే చర్చ కూడా మొదలైంది. బిగ్ బాస్ తర్వాత తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని అభిమానులతో పంచుకుంటున్న ఇమ్మాన్యుయల్ రాబోయే రోజుల్లో తన పర్సనల్ లైఫ్ గురించి ఇలాంటి అప్డేట్ ఇస్తాడో ఎదురు చూడాలి. ఇదిలా ఉండగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో చిచ్చర పిడుగుగా నెటిజన్ల దృష్టిలో డ్రామా క్వీన్ గా హౌస్ మేట్స్ కు చీటికి మాటికి చికాకు తెప్పించే అమ్మాయిగా గుర్తింపు పొందింది తనుజ పుట్టస్వామి. ఎన్నో విమర్శలు ట్రోల్స్ ఎదురైన వాటన్నిటిని పక్కన పెట్టి తన ఆటపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. 105 రోజుల పాటు ఇతర కంటెస్టెంట్లకు పోటీ ఇస్తూ షోలో నిలిచింది. విన్నర్ తానే అవుతానన్న నమ్మకంతో ఫినాలే వరకు వచ్చింది. కానీ చివరి క్షణంలో అదృష్టం కలిసి రాకపోవడంతో రన్నర్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విన్నర్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. అయితే బిగ్ బాస్ షోను బయటికి వచ్చాక ఇమ్మాన్యుయల్ పై తనుజ షాకింగ్ కామెంట్ చేసింది. ఇంతకే ఆమె ఏమన్నారంటే, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తింది. ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ గా కళ్యాణ్ పడాలా, తనుజ పుట్టస్వామి, డిమాండ్ పవన్, ఇమ్మాన్యుయల్, సంజన గల్రాని పోటీ పడ్డారు. 5వ స్థానంలో సంజన ఎలిమినేట్ అవ్వగా 4వ స్థానంలో ఇమ్మాన్యుయల్ ఎలిమినేట్ అయ్యారు. ఇక డిమాండ్ పవన్ 15 లక్షల క్యాష్ బ్రీఫ్ కేస్ తీసుకుని సెకండ్ రన్నర్ గా నిష్క్రమించగా ఫైనల్ ఫైట్ కళ్యాణ్ తనుజ మధ్య జరిగింది. నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్ లో కామన్ మ్యాన్ గా కంటెస్టెంట్స్ కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా గెలిచి చరిత్ర సృష్టించాడు. చివరకు కళ్యాణ్ ట్రోఫీతో పాటు 35 లక్షల నగదు, మారుతి సుజుకి విక్టోరియస్ కారు గెలుచుకున్నాడు. రన్నర్ అప్ గా నటి తనుజ పుట్టస్వామి నిలిచింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా తన తోటి కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఈ సందర్భంగా షోలో తనతో కలిసిన ఉన్న కంటెస్టెంట్స్ తో ఉన్న బాండింగ్ గురించి మాట్లాడుతూ, ఇమ్ము నా ఫేవరెట్, ఆ విధవకు ఎన్నిసార్లు చెప్పినా వినడు, కానీ మా ఇద్దరి మధ్య ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, కొన్నిసార్లు ఏడ్చాం, సరదాగా గడిపాం. నాలో ఉన్న నాటీనెస్ ని బయటకు తీసుకొచ్చింది వాడే. ఇది ఒకరి జీవితం. తనుజ ఎమోషనల్. 3 నెలల పాటు 4 గోడల మధ్య గడిపిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం వాళ్ళతోనే మొదలయ్యేది. ఇప్పుడు బయట ప్రపంచానికి వచ్చాక వాళ్ళు కనిపించకపోయేసరికి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా చాలా మిస్ అవుతున్నా అంటూ భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటలు వినిపించగానే లైవ్ చూస్తున్న అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.